హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సో మీ అందరికి తెలిసిందే కదా, చిన్ను గాని బర్త్డే అయితే మాకంత సాటిస్ఫై అవ్వలేదు. సో అదే అనమాట, కొంతమంది కూడా రాలేదు, అది ఒకటి కూడా ఉంది. సరే, వచ్చిన వాళ్ళు చిన్ను కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారనమాట. సో మన సైడ్ బర్త్డే ఉంది అని అంటే మెయిన్ వచ్చేసి పిల్లలకైతే డ్రెస్సులు లేదంటే డబ్బులు అలాగా ఇస్తారు కదా. సో నార్త్ వాళ్ళు అలా కాదండి, పిల్లలకి సంబంధించినటువంటి గిఫ్ట్స్ ఇస్తారు. అంటే ఆడుకునేటివే కానీ లేదంటే చదువుకునే పిల్లలకైతే చదువుకునేటివి అలాంటి గిఫ్ట్స్ ఇస్తారనమాట. సో అందుకనేసి ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాము చిన్ను బర్త్డే అన్ని గిఫ్ట్స్ అన్నీ. సో ఒకటి తర్వాత అన్నీ ఓపెన్ చేసి చూద్దాము. మా చిన్నుగాడు అయితే రెడీగా కూర్చున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే గిఫ్ట్స్ రైపర్స్ ఉంటాయి కదండి, అవి అక్కుగాడు బాగా సౌండ్ చేశాడు. సో వాయిస్ సరిగా లేదనేసి నేను ఇట్లా వాయిస్ ఓవర్ పెడుతున్నాను. సో దీని నుంచి స్టార్ట్ చేద్దాము. సో బొమ్మలన్నీ ఓపెన్ చేసేద్దామండి. ఫస్ట్ చిన్నగాడు ఒక బ్యాగ్ పట్టుకొని ఉంది. సో అది ఓపెన్ చేద్దాం. టన్ ఇదిగోండి, చిన్న బ్యాగ్ వచ్చేసింది చిన్నగాడికి. సో తనకైతే బాగా నచ్చింది. చిన్నపిల్లలకి ఇలాంటివి అంటే బనీ ఇష్టం కదా. సో ఫస్ట్ అలా ఉంది. సో ఇదైతే కొంచెం వెయిట్గా అనిపిస్తుంది నాకు. సో దీంట్లో ఏమున్నాయని చూస్తే లోపల వచ్చేసి దానికి హ్యాండిల్ కూడా ఇచ్చారనమాట, మనం తగిలించుకోవడానికి. సో అది అనమాట. ఇంకో జిప్పు కూడా ఓపెన్ చేసి చూస్తే అందులో వచ్చేసి అంత స్టడీస్కి సంబంధించిన పెన్సిల్, ఎరేజరు, షార్ప్నర్స్, తర్వాత పెన్ టైప్లో చిన్న చిన్న పెన్నులు అలాగే ఉన్నాయన్నమాట. సో చిన్నుకైతే ఇది యూజ్ అవుతుంది. సో చిన్ను అయితే ఇవి చూసి మరీ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలకి ఇలాంటివి చదువు అంటే వాళ్ళు యూజ్ చేయకపోని ఇలాంటివి అంటే బాగా ఇష్టము. సో మా చిన్ను అయితే ఫుల్ హ్యాపీ. ఇందులో మళ్ళీ డ్రాయింగ్స్ కూడా ఇచ్చారండి. చిన్న మినీ బుక్ ఉంది. ఇదిగో చూడండి, ఇలాగ పెయింట్ చేసుకోవచ్చు దీన్ని. అంటే డ్రాయింగ్ వేసి ఉంది ఆల్రెడీ, మనం పెయింట్ చేయడం అనమాట. సో అది ఈ రకంగా అయితే మా చిన్నుగాడైతే మస్తు ఖుషి అయిపోయింది. నెక్స్ట్ మరి చూద్దాము. ఇంకా ఇలాగా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ నెక్స్ట్ గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఇది ఏముందో మరి, మనకి ఏమి ఇచ్చారన్నా కన్నా ఏమున్నాయి అన్న ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఓకే, ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేసేసాను. ఇందులో వచ్చేసి పజిల్ గేమ్ ఉంటుంది కదా, పిల్లలు సెట్ చేసేటువంటి పజిల్ గేమ్. సో అందులో పజిల్ గేమ్ ఉంది. సో ఇది కూడా చిన్నుకు మంచిగా, అంటే ఇది బ్రెయిన్ ఇంప్రూవ్ కోసం బాగుంటుంది ఇలాంటి గేమ్స్ అనేటివి. సో చిన్నుగాడికి ఇది కూడా ఒక గిఫ్ట్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ అక్కుగాడు అప్పటి నుంచి ఇదేది పట్టుకొని తిరుగుతున్నాడు. వావ్, దీంట్లో వచ్చేసి డాల్ ఉంది, చిన్న డాల్. చిన్నదేం కాదులేండి, కొంచెం పెద్దగా ఉంది. సో మొత్తానికైతే ఒక డాల్ చిన్నగానికి వచ్చేసింది. ఏదో రావడం తీయడం ఆలస్యంలో లాగేసుకొని ఇది నాది అని ఏదో ఆడడం అప్పుడే స్టార్ట్ చేసింది మా చిన్నగాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గిఫ్ట్ చూసేద్దామండి. మతలబ్ ఏమంటారంటే ఈ గిఫ్ట్లు మాత్రం ఎంత మంచిగా బాగా నీట్గా ప్యాక్ చేశారు. తీసేటప్పుడు అంత చండాలం చేసేస్తాము, అది అంతే ఇంకా. అంటే అది క్లీన్గా తీయడానికి కూడా రాదు. సో ఇందులో ఏముందో చూద్దాం మరి. సో చూడండి, తీయంగానే ఇందులో బాటిల్ ఉంది, చిన్న బాటిల్. పిల్లలకి బాగా యూస్ అవుతుంది ఇదైతే. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎన్ని బాటిల్ కొన్నా కానీ తక్కువే. మా చిన్నగాడివి ఇప్పుడే స్కూల్కి వెళ్తూ 2-3 అప్పుడే ఒకటి ఎరక్కొట్టేసింది, ఒకటేమో ఇలాగే వదిలేసి వచ్చేసింది అనమాట. సో ఇది కూడా మంచిగా యూజ్ అయ్యేటువంటిదే. ఇదిగో చూడండి బాగా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా అండి పెద్దది ఒకటి డ్రాయింగ్ బుక్ ఉంది. నెక్స్ట్ పెన్సిల్, అరేజర్, డ్రాయింగ్, తర్వాత పెన్సిల్, అరేజరు, షార్ప్నర్, కలర్ పెన్సిల్స్, ఇవన్నీ అన్నీ సెట్ ఇచ్చారు. ఇది కూడా యూజ్ అయ్యేది మనకి. సో అదే. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ది, ఇది మనం కూడా చూద్దాము ఇంట్లో ఏమి ఇచ్చినారు అనేది. ఓపెన్ చేయడంలో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఏమి ఇచ్చినారా, ఫస్ట్ ఏమి ఇచ్చినారన్న కన్నా ఏమున్నాయి అనేది ఎక్కువ ఉంటుంది. ఓ మై గాడ్, సేమ్ ఇది కూడా అదే మోడల్లోనే ఉంది. పెన్సిల్, అరేజర్స్, షార్ప్నర్ అంతా సెట్ అనమాట. చూడండి అన్నీ ఇదే. నాకు తెలిసి ఈ సంవత్సరానికి మేము కొనాల్సిన అవసరం లేనట్టుంది చిన్నదాని బర్త్డేకి, సారీ స్కూల్కి. సో ఇది బాగా మస్తుగా ప్యాకింగ్ చేసినారు.
మనం చూద్దాం దా. ఇది గేమ్ ఉంది, స్నేక్ గేమ్ ఆడతాం కదా, సో అది ఉన్నట్టుంది ఇది కదా. స్నేక్ గేమ్. తర్వాత నెక్స్ట్ ఇవి కలర్స్ అమ్మా, నీదేలేనా అయిపోయిందా. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. గేమ్స్ ఇది బౌలింగ్ ప్లే అంట. ఇది మనం బాల్ వేస్తాం కదా, అది ప్లే ఇది. సో గేమ్ ఆడుకోవడానికి కూడా బాగుంది. ఇది అక్కు, ఇది అక్కు కానీ ఫేవరెట్. అది కూడా అక్కుకేనా? ఇవన్నీ నువ్వు కదా, ఇవి నువ్వు స్కూల్కి వెళ్తావు కదా నాన్న, అందుకే నీకు అవి అక్కు. నీకు పేపర్ కావాలా? అవునా, సరే సరే. కడాయి చేయని కదా, మా చిన్నగాడు అప్పుడే గుర్తుపట్టింది. అందుకే అమ్మ నేను చదువుకోవడానికి టేబుల్ అమ్మాయింది అని అంట తీసుకు వెళ్తేనే. చిన్నగానికి టేబుల్ వచ్చేసింది. టేబుల్ స్టడీది. నెక్స్ట్ వచ్చేసి ఇలా గేమ్ కూడా ఇచ్చినాడు, ఇలాగ చార్ట్. దాని వెనకాలనే చూడండి ఆడుకోవడానికి ఇలాగ ఇచ్చారు. గేమ్ అయితే గేమ్, ఇదైతే ఇది అన్నట్టుగా పెట్టినారు. సో ఇది మా చిన్ను గారి గిఫ్ట్. సేమ్ కలర్, ఇది కూడా ఇది ఒకటే కలర్ ఉంది. ఇక్కడ కూడా ఇంకో కలర్ ఉంది, పెద్ద పెద్దగా సేమ్ కలర్ కదా. ఇంత పెద్ద పెద్దగా ఏమున్నాయో ఏటో ఇంత భారీగా ఉంది ఏందా అనుకున్నాను. ఇది కూడా టేబుల్, చిన్నదానికి టేబుల్ వచ్చేసింది. ఇదిగోండి స్టాండ్ టైప్లో ఉంది. ఇక్కడ పెన్సిల్ అవి పెట్టుకోవడానికి ఉంది, ఇక్కడ బాటిల్ కానీ అలా పెట్టుకోవడానికి ఇక్కడ కూడా బాగుంది. సో వెక్కిల స్టాండ్ బాగుంది. చిన్నకి యూజ్ అయ్యే గిఫ్ట్ దొరికేసింది. సో నెక్స్ట్ ఈ గిఫ్ట్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ కూడా ఇంకో సెట్ కూడా సేమ్ కలర్ ఉండదనా. పెన్సిల్, ఎరేజరు, డ్రాయింగ్ బుక్, పెయింటింగ్ కలర్స్. సో అది నెక్స్ట్ అన్నిటికన్నా లాస్ట్ గిఫ్ట్ ఏముందో చూద్దాం. బాబే, వావ్, ఇది కూడా టేబుల్, డ్రాయింగ్ అదే స్టడీ టేబుల్. ఏది నాన్న? అప్పుదినా? ఓకే, చిన్నగా. సో ఇది కూడా ఇదిగోండి చిన్నగానికి స్టడీ టేబుల్ బాగుంది, మంచిగా అనిపిస్తుంది. సో ఇవి అండి చిన్నుగాని గిఫ్ట్లు. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్ చూసినారు కదా, మొత్తానికి అయితే చిన్నుగాని గిఫ్ట్స్ ఇవన్నీ. మా పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఎంత మంచి గిఫ్ట్స్ ఇచ్చినందుకు మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇవి అండి మా చిన్నుగాని గిఫ్ట్స్. అయితే మేము పార్టీలో అంత సాటిస్ఫై అవ్వలేదు. సో ఎందుకంటే వర్షం అనేది ఒక పెద్ద రీజను. సో అదే అనమాట. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.